నన్ను నా బిడ్డని తాకట్టు పెట్టుకుని మా ఆయన ఆడనివ్వండి బాబు. భార్యగా మీరు ఆడుతున్న ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని అమ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరాడే ఆటను చూసి గర్వపడదామని వచ్చాను. భార్యని ఆదరించడానికి ఇంతకంటే మార్గం లేదా? అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాట ఆడకపోతే బతకలేరు. గడ్డి తిని పశువులకి పాలిచ్చే గుణమున్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాట మీద సంపాదించి గడ్డి తినే అలవాటు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? భారతంలో 105 జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూతం మీ సంసారాలను ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు ఈ 3 ముక్కలాట ఆడే ముందు మీరు 3 ముళ్ళేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా. బామ్మా, నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను, కానీ అదంతా అబద్ధం, భ్రమ.